सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. విశేష జ్ఞానము కలది బ్రహ్మము మాత్రమే. మొదటి భాగము. 5/12/2003 శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. వేదము ప్రకారము జ్ఞానము, ఆనందము, ప్రేమ ఈ మూడును పరబ్రహ్మము యొక్క స్వరూప లక్షణములు. ఈ మూడును గుణములు. గుణములు ఒక ద్రవ్యమును ఆశ్రయించి ఉండవలయును. కాంతి, వేడి సూర్యుని స్వరూప లక్షణములు. సూర్యుడు ఒక ద్రవ్యము. ఈ ద్రవ్యము ఈ గుణముల యొక్క సాంద్ర రూపమై ఉన్నది. అట్లే జ్ఞానము, ఆనందము, ప్రేమ అను ఈ మూడు లక్షణముల యొక్క అత్యంత సాంద్ర స్వరూపమైన ఘనమే బ్రహ్మము. దీనినే ప్రజ్ఞాన ఘన, బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని శృతివాక్యములు చెప్పుచున్నవి. ఇట్టి బ్రహ్మము ఊహలకు సహితము అందకయున్నది. ఊహలకు అందుటనగా జ్ఞానము అని అర్థము. జ్ఞానము అనుభవము నుండి పుట్టి వేద, శాస్త్ర, తర్క ప్రమాణముల చేత సమర్థింపబడినప్పుడే సత్యమైన జ్ఞానమగును. ఒక పిచ్చివాని అనుభవమగు భ్రమ నుండి పుట్టిన జ్ఞానము సత్యము కాదు గదా. అనుభవము ప్రత్యక్ష ప్రమాణ సిద్ధమై ఉండవలెను. ఉదాహరణకు, లడ్డు తియ్యగా నుండును అని ఒకరు చెప్పిన మాట నుండి ఏర్పడు జ్ఞానము సాక్షాత్తు లడ్డు తిని పొందు సత్యమైన జ్ఞానము కానేరదు. చైతన్యము ఒక గుణము, కానీ గుణము ప్రత్యేకముగా ఎచ్చటను లభించదు. లోకములో చైతన్యము ద్రవ్యమైన ఒక ప్రాణి యొక్క లక్షణముగానే కనిపించుచున్నది. చైతన్యము శక్తి స్వరూపము, ద్రవ్యము ఘనీభవించిన శక్తి. కానీ శక్తి ద్రవ్యము లేక స్వయముగా నిలువజాలదు. సూర్యుడు తేజోఘనుడైనను సూర్యుడు లేనప్పుడు తేజస్సు స్వతంత్రముగా గోచరించుటలేదు. ఇట్టి చైతన్య, జ్ఞాన, ఆనంద, ప్రేమ ఘనమైన పరబ్రహ్మము జగత్తును మాయ ద్వారా సృష్టించినది. జ్ఞానము అన్నప్పుడు అది చైతన్యము అని కూడా అర్థము. ఏలననగా చైతన్యము కలవాడే జ్ఞానమును కలిగియుండును. చైతన్యము ఉన్నంత మాత్రమున జ్ఞానము ఉండనక్కరలేదు. కానీ జ్ఞానము ఉన్నచో చైతన్యము ఉండి తీరవలెను. జ్ఞానము అనగా శాస్త్రజ్ఞానము, సత్యమైన అనంతమైన శాస్త్రజ్ఞానము, ప్రజ్ఞానము. ఆధ్యాత్మిక జ్ఞానము అనగా వేదాంతము. వేదాంతము బ్రహ్మమును గురించిన జ్ఞానము. వేదాంతము అనగా వేదముల యొక్క చిట్ట చివరి కొస జ్ఞానము. ఈ బ్రహ్మజ్ఞానము బ్రహ్మమునకే పరిపూర్ణముగా యుండును. కావున ఈశ్వరుడు సర్వజ్ఞుడు అనబడుచున్నాడు. బ్రహ్మము స్వయముగా సంకల్పించుకుని కల్పించుకున్న అజ్ఞానమగు మాయ ద్వారా తన సంకల్ప స్వరూపమగు జగత్తు ఏర్పడినది. కావున బ్రహ్మము మాయాచ్ఛాదితమై ఉన్నది. అట్టి బ్రహ్మమును నీవు ఎట్లు దర్శించగలవు? బ్రహ్మమునకు మాయ తొలగిన కానీ శుద్ధ బ్రహ్మము బయటపడదు. మాయ తొలగినచో జగత్తు అదృశ్యమైపోవును. అప్పుడు శుద్ధ బ్రహ్మము ఒక్కటియే మిగులును.
అప్పుడు శుద్ధ బ్రహ్మము తన్ను తాను తెలియను. కావున శుద్ధ బ్రహ్మమును బ్రహ్మము తప్ప జీవుడు తెలియజాలడు. దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ అని శృతియు, మాంతువేదన కశ్చన అని గీతయు చెప్పుచున్నవి. బ్రహ్మవేత్త బ్రహ్మమే కాని జీవుడు కాడు అని ఆ శృతికి అర్థము. కావున జ్ఞానానంద ప్రేమలను నీవుగా ఉండి తెలుసుకొనుట అసంభవము. నీవే అదృశ్యమైనప్పుడు అవి నీ అనుభవమునకు రావు. అనుభవము లేక జ్ఞానము రాదు. విశేష జ్ఞానము కలది బ్రహ్మము అని తెలుసుకున్నంత మాత్రమున బ్రహ్మము నుండి నీవు ఆ విశేష జ్ఞానమును విన్నావా? వినకుండా విశేష జ్ఞానము అను శబ్ద శ్రవణము చేత నీకు ఏమి తెలిసినది? గణిత శాస్త్రము అను శబ్దము విన్నంత మాత్రమున గణిత శాస్త్రమంతయు నీకు తెలిసినదా? కావున బ్రహ్మము నుండి విశేష జ్ఞానమంతయు విని అపార ఆనందమును పొంది అపరిమితముగా బ్రహ్మమును సేవ ద్వారా ప్రేమించి ఆ బ్రహ్మము చేత మరలా ప్రేమించబడిన గాని నీకు అనంత ఆనంద ప్రజ్ఞానంద ప్రేమానుభవము కలుగదు. అట్టి అనుభవము చేత గాని నీకు పూర్ణ బ్రహ్మజ్ఞానము ఉదయించదు. అట్టి పూర్ణ బ్రహ్మజ్ఞానము బ్రహ్మము నుండి నేరుగా నీవు ప్రత్యేకముగా ఉండుచు పొందుట సాధ్యము కాదని చెప్పియే ఉన్నాను. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.